ముందుగా అయితే కడాయి పెట్టుకొని 3 గరిటెలు నూనె వేసుకుంటున్నానండి. మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి, అవి వేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి. ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. పసుపు, సాల్ట్ అయితే 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి. కారం 1 స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 30 సెకండ్ తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను నేను. జీలకర్ర ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందామండి. సన్నగా కట్ చేసిన కరివేపాకు. ఎగ్ వైట్ సపరేట్, ఎల్లో సపరేట్ చేసుకోవాలండి. ముందుగా ఎగ్ వైట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 1 మినిట్ ఎగ్ వైట్ ని ఫ్రై చేసుకోవాలి. ఎల్లో కూడా వేసుకోవాలండి. మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1 స్పూన్ కారం వేస్తాను. 1 స్పూన్ కారం లాస్ట్ కొత్తిమీర వేసి అన్నీ వేసి కలిపేస్తాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఎగ్ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ రూపంలో తెలపండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 8 Shravani. Thank you for watching. Bye bye.